ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనకి 2026 సంవత్సరం జూలై 29వ తేదీ అనగా బుధవారం రోజున అంటే రేపే అండి గురు పౌర్ణమి పండుగ. అయితే ఈ గురు పౌర్ణమి రోజున పూజ ఎవరికి చేయాలి, ఎలా చేయాలి, మరియు పాటించవలసిన నియమాలేంటి అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియో తెలియజేస్తాండి. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమిని మనము వ్యాస పూర్ణిమ అని పేరుతో పిలుస్తామండి. ఎందుకంటే గురువులకు గురువైనటువంటి వ్యాస మహర్షి జన్మించిన రోజు కాబట్టి ఈ రోజును వ్యాస పూర్ణిమ అని అంటాము. మనము గురు పౌర్ణమి అనే పేరుతో అయితే పిలుస్తామండి. ఈ రోజున మనకి ఎంతో మంది గురువులు అయితే ఉంటారు కదండి, వాళ్ళందరినీ కూడా ఆరాధిస్తూ ఉంటాము. ఈ రోజున వ్యాస మహర్షిని మనం పూజించాలండి. ఎందుకంటే మనకి అతిపెద్ద గురువు వ్యాస మహర్షి. ఈరోజు వ్యాస మహర్షిని పూజించడం వల్ల మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి. అలాగే ఐశ్వర్యం సిద్ధిస్తుంది, అదృష్టం లభిస్తుంది. దాని వెనుక కూడా ఒక కథ అయితే ఉందండి. ఒకానొక రోజున వ్యాస మహర్షి కాశీపట్టణంలో ఉన్నప్పుడు వేదవతి, వేదనిధి అనే పేరు గల దంపతులు వేదవ్యాసుడికి తమ ఇంటికి రమ్మని ఆహ్వానించారు. దానికి వేదవ్యాసుడు ఆ దంపతుల ఇంటికి వెళ్ళగా వ్యాస మహర్షి పూజ కోసం కావలసిన పూజా సామాగ్రి అన్నీ కూడా ఆ దంపతులకు సమకూర్చి పెడతారు. ఆ సామాగ్రితో చక్కగా ఆ వ్యాస మహర్షిని పూజ చేసుకున్నారు. దానికి ఎంతగానో సంతోషించిన వ్యాస మహర్షి ఆ దంపతులను పిలిచి మీకు ఏ వరం కావాలో కోరుకోమని అడగగా దానికి ఆ దంపతులు వాళ్ళకి చాలా కాలం నుండి సంతానం లేరు, అందుకని సంతాన్ని అనుగ్రహించమని వ్యాస మహర్షిని అయితే ప్రార్థిస్తారండి. అప్పుడు వ్యాసుడు తదాస్తు అని అనుగ్రహించడం వలన వాళ్ళకి సంతానం అయితే కలిగింది. ఆ దంపతులు ఎంతగానో సంతోషించి ఆ సంతోషంలో వ్యాస మహర్షిని ఇంకొక కోరిక అయితే కోరుకున్నారండి. అదేమిటి అంటే, స్వామి మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు దర్శనం చేసుకోగలం, మిమ్మల్ని ఏ విధంగా పూజించాలి అని అడిగారు. దానికి ఆ వ్యాస మహర్షి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు నా జన్మదినం, ఆ రోజున నన్ను పూజించుకుంటే నా అనుగ్రహం మీకు లేదంటే ఎవరినైనా గురుస్వరూపమైనటువంటి వారిని పూజించినా సరే నన్ను పూజించినట్లే అవుతుందని వ్యాస మహర్షి సెలవిచ్చారండి. అందుకని గురు పౌర్ణమి రోజున గురుస్వరూపమైనటువంటి దేవతలను మనం పూజిస్తాము. మీ దగ్గర వ్యాస మహర్షి ఫోటో ఉన్నట్లయితే ఆ ఫోటోను పెట్టుకొని పూజ చేసుకోండి. ఒకవేళ ఫోటో లేకపోయినట్లయితే దేవతామూర్తుల్లో ఎవరైతే మీరు గురువులుగా భావిస్తున్నారో వారి ఫోటోనైనా పెట్టుకొని ఈ రోజైతే పూజనైతే చేసుకోవచ్చండి. వారిలో కొంతమంది గురువులు ఎవరంటే దత్తాత్రేయ స్వామివారు, దక్షిణామూర్తి, షిరిడి సాయిబాబా, రాఘవేంద్ర స్వామివారు, వీరందరినీ కూడా మనం గురువులుగా భావిస్తామండి. వీరిలో ఎవరి ఫోటో ఉన్నా సరే మీరు పూజా మందిరంలో పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చండి. లేదా మీరు సపరేట్గా పీఠం ఏర్పాటు చేసి అయితే పెట్టుకొని అలా అయినా పూజ చేసుకోవచ్చు. నా దగ్గర సాయిబాబాది విగ్రహం ఉంటే ఆ విగ్రహానికైతే నేను పూజ అయితే చేసుకుంటున్నాను అండి. మీ దగ్గర ఫోటో ఉన్న ఫోటో అయినా పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. నా దగ్గర సాయిబాబా విగ్రహం ఉంటే నీ పూజా మందిరంలోనే స్వామివారికి అభిషేకాలు చేసుకుంటాం. మనం నిత్య పూజ ఎలా చేసుకుంటామో అలాగైతే నిర్వహించుకోవచ్చండి. మీ దగ్గర శనగలు ఉంటే శనగల మాల స్వామివారికి సమర్పించండి, చాలా మంచిది. జాతకంలో ఉన్నటువంటి గురుబలం పెరిగి మనకంతా కూడా మంచి జరుగుతుందండి. గురుబలం ఉంటేనే కదండి పెళ్ళిళ్ళు జరుగుతాయి, భార్యాభర్తలు సఖ్యతగా ఉంటారు, ఆర్థిక సమస్యలు లాంటివి ఏమీ ఉండవు, ఆరోగ్యం బాగుంటుంది, పిల్లలు కూడా బాగా చదువుకుంటారు, పెద్దలకి ప్రమోషన్లు, ఉద్యోగాలు రావాలన్నా కానండి గురుబలం ఎక్కువగా ఉండాలండి. అలా మనకి గురుబలం ఎక్కువగా అవ్వాలంటే గురు పౌర్ణమి రోజున గురువులకి తప్పనిసరిగా ఈ శనగల మాలైతే సమర్పించమండి. ఒకవేళ మీకు దొరికితే ఈ పొట్టు శనగలైతే ఉంటాయి కదండి, వాటిని నానబెట్టుకొని మాల్లా సమర్పించవచ్చు. అవి దొరకలేదంటే మనకి వైట్ శనగలు ఉంటాయి కదండి, కాబులి శనగ, అవైనా పెట్టుకోవచ్చండి. ఒకవేళ మీకు ఇవేం దొరకలేదనుకున్నా నార్మల్గా స్వామివారికి మీ దగ్గర ఉన్న పుష్పాలతో, మీ దగ్గర ఉన్న వాటితోనే చక్కగా పూజ నిర్వహించుకోండి. నా దగ్గర అయితే శనగలు అయితే లేవండి, నేను ఇక్కడ స్వామివారికి పూజ అయితే చేసుకున్న పుష్పాలతో అభిషేకం చేసుకొని, అలాగే ఒకవేళ శనగలు ఇస్తే ఎన్ని ఇవ్వాలంటే మాల 9 కానివ్వండి, 11 కానివ్వండి, 21 కానివ్వండి, 51 కానివ్వండి, 108 కానివ్వండి, ఇలా అయితే ఎన్నైనా సరే మాలగా గుచ్చి స్వామివారికి సమర్పించవచ్చు.
గురువుకైనా సరే అండి ఈరోజు ఈ శనగల మాలనైతే సమర్పించవచ్చండి. ఈరోజు తెల్లవారుజామున నిద్రలేచి తలంటు స్నానం చేసి ఇల్లు గుమ్మాలు అన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా స్వామివారికి పూజ అయితే చేసుకోండి. గురువులకు పసుపు రంగు అంటే చాలా ఇష్టమండి. ఇలా పసుపు రంగు పుష్పాలతో స్వామివారికి పూజించుకోండి. ఒకవేళ మీ దగ్గర పసుపు రంగు పుష్పాలు లేకపోయినా మీ దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతో స్వామివారికి చక్కగా పూజ చేసుకొని ఓం శ్రీ గురుభ్యో నమః అంటూ చదువుకుంటాం స్వామివారికి పూజ అయితే నిర్వహించుకోవచ్చు. ఇంకా మన ఇంట్లో మన అందరికీ మొదటి గురువు ఎవరంటే మన తల్లిదండ్రులే అండి. వాళ్ళకు కూడా మనం నమస్కారం అయితే చేసుకొని ఆ గురువులను అయితే పూజించుకోవచ్చు. మనకి పాఠాలు చదువులు చెప్పిన గురువులు ఉంటారు కదండి, వాళ్ళకు కూడా ఫోన్ చేసి వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకోవచ్చండి. ఈరోజు స్వామివారికి నైవేద్యంగా శనగ సమర్పించవచ్చు. మీరేమన్నా తీపి పదార్థం చేసుకుంటే ఆ తీపి పదార్థాలైనా మనం నైవేద్యంగా అయితే సమర్పించవచ్చండి. ఇంకా మీరు దేవాలయాలు సందర్శించుకుంటే గురు దేవాలయాలకైనా వెళ్ళి అక్కడైతే నమస్కారం చేసుకోవచ్చు. ఉపవాసం ఉంటే ఈ శ్లోకం అయితే చదువుకోండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటూ కూడా మీరు గురుదేవునికి ఈ శ్లోకం అయితే చదువుకోవచ్చు. ఓకే అండి, మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.